సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ మద్యం ఉత్పత్తి రవాణా అణచివేతకు ఏపీ ఎక్సైజ్ శాఖ భారీ స్థాయిలో ఆపరేషన్ నిర్వహిస్తుంది. నవోదయం 2.0 కార్యాచరణలో భాగంగా రాష్ట్రంలోని ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించబడ్డాయి. ఈ దాడుల ద్వారా అనేక మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసమయ్యాయి. వందలాది లీటర్ల బెల్లం మూట, నాటుసారాతో పాటుగా ఇతర రాష్ట్రాల మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నారు. సాధారణ పరిపాలన శాఖ, ఎక్సైజ్ శాఖల ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పష్టమైన ఆదేశాలతో ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ నేతృత్వంలో రాష్ట్రం నుంచి 228 మంది, పొరుగు రాష్ట్రాల నుంచి 153 మంది, మొత్తం 381 మంది అధికారులు ఈ మద్యం మాఫియా గుట్టు తేల్చేందుకు సిద్దమయ్యారు. కొన్ని ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ సిబ్బంది సహకారం కూడా తీసుకున్నారు. మొత్తంగా 56,200 లీటర్ల బెల్లం మూట, 2,070 లీటర్ల నాటుసారా, అలాగే 25 కిలోల అమోనియా స్వాధీనం చేసుకున్నారు. 50 మద్యం ఉత్పత్తి కేంద్రాలు ధ్వంసం చేశారు. మొత్తం 28 కేసులు నమోదు చేశారు.